వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో స్వర్ణయుగమని తెలుగు ప్రజలు అంటారు. అలాంటిది 2009 తర్వాత మరలా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత 4 నెలలకే ఆయన మనకి దూరం అయ్యారు. ఆనాటి దుర్ఘటన ఇప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. చాలామంది కళ్ళ ముందు కూడా ఇంకా మెదులుతూనే ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా కూడా బాధపడ్డ సంఘటన అది. ఎందుకంటే దానికి అనేక కారణాలు. ఆయన తీసుకొని వచ్చిన పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఇలాంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆయనకి ఓటు వేయని వాళ్ళ చేత కూడా ఆయనకి జై అనిపించాయి. ఇదే రాజకీయాలకు అతీతంగా కూడా ఆయన్ని గౌరవించేలాగా, ఇప్పటికీ కూడా ఆయన అందరి మనసులో మధుల్లో నిలిచిపోయేలాగా చేసిన అనేక అంశాలు. అయితే ఆయన మరణించిన తరువాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారాయి, ఇదే అంశం మీద మాట్లాడదాము. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ల గారు. వారితో చర్చిద్దాం. హలో సార్. సో రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత రాజకీయ పరిణామాలు నిజంగానే చాలా మారిపోయాయా? ఒకవేళ ఆయన ఉండుంటే వేరేలా ఉండేయా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? సో 2 అంశాలు మీరు అడుగుతున్నారు. ఒకటి రాజకీయాలు మారిపోయా, 2 ఆయన ఉండుంటే ఏంటి అనేది. సో రాజకీయాలు ఏం మారాయో మనకు స్పష్టంగా తెలుసు. అంటే సిగ్నిఫికెంట్గా, ఎవిడెంట్గా మన కళ్ళ ముందు కనిపించేది ఒకటి ఉంటుంది. సో అందులో ప్రధానమైనది రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు ఒకటి. రెండోది వరుసగా 3 ఎన్నికల్లో 14, 19, 24 3 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 0 సీట్లు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవలేకపోవడం, ఎక్కడ డిపాజిట్లు కూడా రాకపోవడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 మార్పులు మనకు కనిపిస్తాయి. అయితే రాజశేఖర రెడ్డి మరణం వల్ల ఇవి 2 జరిగాయా ఏంటనేది మనం డిస్కస్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి రాజకీయ నాయకుడు, ఫక్తు రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో కూడా తన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కన్నా కానీ స్వపక్షంలో కాంగ్రెస్లో ఉన్న వర్గాలతోనే అనేక సంవత్సరాల పాటు, దాదాపు 2 దశాబ్దాల పాటు యుద్ధం చేసి చివరికి 2004లో ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. 99లో ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. 2004లో ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ రోజు కూడా రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా మేము కూడా ముఖ్యమంత్రులం అని చెప్పి కొంతమంది పోటీలో రావడం కూడా జరిగింది. అయితే అప్పటికి ఆయన చేసిన పాదయాత్ర, బస్సు యాత్ర వల్ల తిరుగులేని నాయకత్వంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో మీరు చెప్పిన పథకాల్లో 2 సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంట్ చేస్తూ వచ్చిన ఒక పరిణామాన్ని, ఒక మార్పును తీసుకొచ్చే సంక్షేమ పథకము 2 అంశాలు మనము రాజశేఖర టైంలో చూడాలి. ఒకటి ఆరోగ్యశ్రీ. అంటే అంతకుముందు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కానీ డబ్బులు ఉన్నాయా లేదని చూసుకునే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా అనారోగ్యం ఉంటే ముందు హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ గవర్నమెంట్ డబ్బులు కడుతున్నట్టుగా చేయటం. అందులో ప్రధానంగా గుండె ఆపరేషన్లు అనేది సమాజంలో చాలా చాలా ప్రభావం చూపిన అంశం అనమాట. అంతకుముందు పేదవాడికి గుండె ఆపరేషన్ వస్తే ఇంకా అది బతికినంతకాలం బతకడం అన్నట్టుగానే ఉండేది. అప్పట్లో 1,00,000-1,50,000 ఉండేది బయట హాస్పిటల్లో దాని గుండె ఆపరేషన్కి అయ్యే ఖర్చు. అలాంటి ఖర్చును కూడా 0గా చేసేసి వాళ్ళకి ఖర్చు లేకుండా చేయటం. 2 ఫీజు రియంబర్స్మెంట్. అనేకమైన ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చాయి, రాజశేఖర్ గవర్నమెంట్లో వచ్చాయి. కానీ చదవటానికి ఎవరికి అంత డబ్బులు లేని పరిస్థితుల్లో ఈయన ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని రావడం, అనేక మంది చదవటం అనేది ఈ 2 బాగా మార్చిన సంఘటనలు ఇవి 2 కూడా. ఆ విధంగా ఏంటంటే రాజశేఖర రెడ్డికి ఓటు వేసినా వేయకపోయినా చనిపోయిన రోజు ఆ స్పందన అనేది ఎక్కువ మంది స్పందించారన్నమాట. ఒక మనసున్న నేత చనిపోయాడు. ఇప్పుడు రాజకీయంగా వాస్తవంగా చెప్పాలంటే 2004 కంటే 2009లో గెలుపు తక్కువ. 2004లో భారీగా గెలిస్తే 2009 వచ్చేసరికి బొటాబొట్టిన 157, 108 సీట్లతోనే గెలిచింది. అంటే రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకి ఆయనను అంతమంది పోయిన వాళ్ళకి అన్ని ఓట్లు సీట్ల రూపంలోకి మారలేదు. మధ్యలో ప్రజారాజ్యం రావడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆయనకైతే సీట్లు తగ్గాయి కదా, పెరగలేదు, గతంగా పెరగలేదు. కానీ ఆయన మరణం అనేది ఒక షాక్ లాగా వచ్చింది. ఆయన అనారోగ్యమో ఇంకోటైతే పెద్దగా ఉండకపోవచ్చేమో కానీ ఒక చిత్తూరు రచ్చబండకు పోతూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం అనేది అందరికీ, అది కూడా ఆయన 2 రోజుల పాటు కనపడకపోవటం, తర్వాత దశలో అది అడవి లోపల క్రాష్ అయిపోవటము, వాళ్ళ మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని స్థాయిలో ఉండే అంత అది రావటం అందరినీ కదిలించింది అనమాట. రాజకీయాలు అతీతంగా కదిలించింది అది. అయితే ఇప్పటికి చూసినా కానీ ఇప్పుడు ఆయన కొడుకు కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నేతలు కానీ ఏదో ఒక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తీస్తూనే ఉంటారు. అసలు ఆయన ప్రభావం అప్పటి రాజకీయాల్లో కనుక మనం మాట్లాడితే ఎంత ప్రభావం చూపించారు? ఆయనది ఎటువంటి ప్రభావం? సో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక ఘాటి మీదకి తీసుకురాగలిగారు. రాజశేఖర రెడ్డి కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా 3 వర్గాలు, చెన్నారెడ్డి వర్గము,
విజయభాస్కర్ రెడ్డి వర్గము, జనార్దన్ రెడ్డి వర్గం ఒక వర్గము, వీళ్ళ తర్వాత కొన్ని వర్గాలు విహెచ్ వర్గం, చిన్న వర్గాలు అనుకోండి, ఏదో ఒక వర్గం ఉండేది. అందరూ ఒక మాట మీద ఉండే పరిస్థితి లేదు. సీఎంకు కూడా పెద్ద గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు రాజశేఖర రెడ్డి అనేక సార్లు సీఎంను ధిక్కరించిన పరిస్థితి ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర్ సహకరించేవాళ్ళు కాదు. ఈ వర్గపోరు అంతా పోయి ఒకటి అక్కడ సోనియా గాంధీ గారి లీడర్షిప్ రావటము, ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి ఆ రోజు 99 ఎన్నికల ముందు పీసీసీ కావడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక వర్గ ముఠా రాజకీయం కాకుండా ఒక రాజకీయ పార్టీ రూపం తీసుకురావడం అనేది ఒకటి ఉంది. రెండోది కార్యకర్తలందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురాగలిగారు. చంద్రబాబు నాయుడిని ఓడించగలము అన్న ఒక ధైర్యాన్ని అటు కాంగ్రెస్ పార్టీలో కానీ సామాన్యులు కానీ ఇచ్చారు. అది పాలనాపరమైన అంశాల్లో నేను చెప్పినట్టుగా ప్రధానంగా 2 అంశాలు చెప్తాము. అన్నిటికన్నా ముఖ్యంగా మాలాంటి వాళ్ళము ఎక్కువ గుర్తుపెట్టుకునేది జలయజ్ఞం. రాజశేఖర రెడ్డి కన్నా ముందు జలయజ్ఞం లేదా అంటే కొన్ని ప్రాజెక్టులు జరుగుతూ వచ్చినాయి. కానీ కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 20 ఏళ్ల పాటు, 1985-89 మధ్యలో పేపర్ మీద ఉన్న పథకాలని గాలేరు నగరి, హంద్రీనీవా, సుజల స్రవంతి, తర్వాత ఇప్పుడు హెచ్ఎన్ఎస్ అది హంద్రీనీవా, సుజల స్రవంతి, తర్వాత తెలుగంగా మనకు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడము, ఇవి రాయలసీమకు సంబంధించిన ప్రధానమైన ప్రాజెక్టులు. ఇవన్నీ కూడా పేపర్ మీద చాలా కాలంగా ఉన్నాయి, కానీ అవి పనులు మొదలు కాలేదు. వాళ్ళకి డిపిఆర్లు అయినవి రెడీగా ఉన్నాయి. దాని తర్వాత గండికోట, జిఎన్ఎస్ పథకంలో భాగం గండికోట. అంటే రాయలసీమ బాగా వెనుకబడ్డ రాయలసీమలో ఉన్న కర్నూలు, అనంతపురము, చిత్తూరుకు నీళ్లు ఇచ్చే హంద్రీనీవా, సుజల స్రవంతి. హంద్రీనీవాని 2 నదుల ద్వారా తీసుకొచ్చి ఆయన అక్కడ తీసుకుపోవడం. రీసెంట్గానే కుప్పం వరకు ఈ పథకం ద్వారా కృష్ణా నీళ్ళు ఒక 2-3 రోజుల కిందట పోయి ఉన్నాయి అనమాట. అది అట్లాగే కర్నూలు, కడప జిల్లాకి వెళ్ళే గాలేరు నగరి, ఈ 2 ప్రాజెక్టులు, అంటే గండికోట ప్రాజెక్టు దాని మీద ఉందన్నమాట. ఇవి 2 మొదలు పెట్టడం. అలాగే మార్కాపుర ప్రాంతంలో వెలుగుంట ప్రాజెక్టు, అదే ప్రకాశం జిల్లాలో గుళ్ళకమ్మ ప్రాజెక్టు, నెల్లూరు దగ్గర బ్యారేజీ, తర్వాత పైన వంశధార, శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు, మళ్ళీ పోలవరము, అది ఎప్పుడు అంజయ్ గారి కాలంలో శంకుస్థాపన చేసిన పనులు మొదలు కాలేదు. ఆ పనులు మొదలు పెట్టడం. తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి నెట్టెంపాడు ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, తర్వాత కల్వకుర్తి లిఫ్ట్, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్, తర్వాత పులిచింతల, ఇట్లా అనేకమైన ప్రాజెక్టులను ఆయన ఒక దశగా తీసుకురాగలిగాడు. ఆయన ఉండంగానే కొన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి. ఇందులో అంటే గండికోట నిర్మాణాలు చాలా వరకు పూర్తయినాయి, నీళ్లు రావడం కొంత లేట్ అయ్యిండొచ్చు. ప్రధానంగా ఈ గులకమ్మ ప్రాజెక్టు ఇలాంటివన్నీ కొన్ని పూర్తయినాయి అనమాట. అట్లాగే కాలువల పనులు బాగా జరుగున్నాయి. ఆయన ఎందుకు ఈ ప్రాముఖ్యత అంటే, అంతకుముందు ఒక ప్రాజెక్టు కట్టాలంటే ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ ఉండాలి, దానికి నీటి కేటాయింపులు ఉండాలి. నీటి కేటాయింపులు అనేది ప్రతి 30 ఏళ్ళకు 40 ఏళ్ళ కంటే ఒక ట్రిబ్యునల్ వేయాలి. మనకి ఎప్పుడో 1975 వేసిన బచావత్ ట్రిబ్యునల్ ఆ రోజుకు ఉంది. ఆ తర్వాత బ్రజావత్ ట్రిబ్యునల్ అని బ్రజెస్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది. దాని మీద కొట్టుపోవటం వల్ల అది ఈ రోజు కూడా అవార్డు కాలేదు. వరద నీటి ఆధారంగానే నేను ప్రాజెక్టు కడతాను, నేను మిమ్మల్ని నీళ్ళు అడగను అని చెప్పేసి ఆయన ధైర్యంగా, అంటే ఆ స్థాయి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ మాట చెల్లింది. వేరే అంత పవర్ఫుల్ లీడర్ కాకపోయి ఉంటే కేంద్రం సహకరించదు, బ్యాంకులు సహకరించవు, బోర్డు కూడా పని జరగనివ్వదు. ఆయన కమిట్మెంట్, ఆయనకు ఆ స్థాయి ఉండబట్టే ఆ రోజు ఆ పనులు తీసుకురాగలిగాడు. అది ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే నెట్టెంపాడు, కల్వకుర్తి లిఫ్ట్ కూడా మనకు వరద జలాల మీద వచ్చాయి. అయితే ప్రాణహిత చేవేళ మొదలు పెట్టారు, అది పూర్తి కాలేదు. తర్వాత కాలం దాన్ని రద్దు చేసి కాళేశ్వరం తీసుకొచ్చారు కదా. ఆయన అన్ని ప్రాంతాలకు చేయగలరు. ఆయన మాత్రమే, ఆయన కాబట్టే వరద జలాల ఆధారంగా నీళ్లు తీసుకురాగలిగారు. అంతకుముందు లేదు, దేశంలో ఎక్కడా లేదు ఇది. అది ఆయన చేసిన ఏమంటారు ఒక పెద్ద మార్పుగా మనం దాన్ని చూడాలి. అంటే ఇరిగేషన్ విషయంలో ఇప్పుడు మనం చూస్తే గనక చిత్తశుద్ధి అనేది కనిపిస్తుంది. అంటే ఆయన ఒక రాయలసీమ వాసి కాబట్టి అక్కడ నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ విషయంలో అంత పర్టికులర్గా ఉన్నారా? ఏ ప్రాంతమైనా తన రూపం మారాలంటే జలమే జీవం, జలం పారితేనే మారుతుంది. సో రాజశేఖర్ రెడ్డికి రాయలసీమనే కాదు, ఓవరాల్గా మాట తెలంగాణ, ఉత్తరాంధ్ర కూడా నేను చెప్పిన వంశధార ప్రాజెక్ట్ అక్కడ ఉంది, పోలవరం ఉంది. తర్వాత పోలవరం కుడికాలువ పనులు ఆయన హయాంలోనే దాదాపు 80% పూర్తయినాయి కదా. నీటి ద్వారా మార్చగలమని నమ్మారు. ఎలా తీసుకురావాలో ఆయన కమిట్మెంట్ అనమాట. ఆయనకు ఆఫీసర్లు స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు అందరూ కూడా సహకరిస్తారు. స్ట్రాంగ్ లీడర్ లేనప్పుడే కొరి మీద కొరిబడి అది ఆగిపోతూ వస్తుంది. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ లీడర్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనుక బతికి ఉంటే దేశ రాజకీయాల్లో ఆయన ముద్ర ఉండేదా? ఖచ్చితంగా. చాలామంది సీనియర్ సీఎంలు 3 సార్లు 4 సార్లు సీఎం అయిన వాళ్ళకు దేశ రాజకీయాల్లో వాళ్ళ ప్రభావం పెరుగుతుంది. ఉదాహరణకు మోడీ మొదటిసారి పీఎం అయ్యేటప్పటికి అంత పవర్ఫుల్ లీడర్ కాదు. అనేక మంది ముఖ్యమంత్రులకి ఆ రోజు గౌరవం ఉండేది, ఢిల్లీలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలహీనత పడుతుందో, ఇప్పుడు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అంత పవర్ఫుల్ అవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన, ఆ రోజు ఆ పార్టీకి వచ్చిన సీట్లు 145. 140 ఒక్క పార్టీకి. మళ్ళీ అందరూ కలిసి 200, 210 అంతా వచ్చేది. ఇది మన ఇండియా, ఆ రోజు కాంగ్రెస్ కూటమికి. అందులో కూడా కమ్యూనిస్టులు దాదాపు 60 సీట్లతో ఉన్నారు.
సో అందులో కాంగ్రెస్కి వచ్చిన 145లో 29 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయి కాంగ్రెస్ ఎలోన్. కాంగ్రెస్ మిత్రపక్షంగా పోటీ చేసిన టీఆర్ఎస్కి 5 సీట్లు వచ్చాయి, కమ్యూనిస్టులకు 2 సీట్లు వచ్చాయి. అంటే మొత్తం మీద ఎన్ని సీట్లు వచ్చాయి? 7 + 29 36 సీట్లు ఇక్కడ వచ్చాయి కదా. సో ఆ బలం ఉంటుంది మీకు. 145లో దాదాపు 35-36 సీట్లు ఒక రాష్ట్రం నుంచి గెలిపించుకొని వచ్చారంటే అది చిన్న విషయం కాదు కదా. సో ఆ గుర్తింపు ఉంటుంది. సోనియా గాంధీ గారు కూడా అది గుర్తించుకొని ఆయనకు అంత ప్రభావం ఇచ్చారు. ఆయన రెండోసారి గెలవటం ఎవరికి అంటే గెలిచేటప్పుడు కూడా చివరి గంట వరకు కూడా గెలుస్తారా లేక 4-5 సీట్లు తక్కువతో వచ్చి ఆగిపోతారా, అంటే పూర్తి మెజార్టీ వస్తుందా లేదా హంగ్ వస్తున్న ప్రభావం ఆ స్థాయిలో కూడా ఉంది. ఆయన చెప్తారు, కాన్ఫిడెంట్గా చెప్పారనమాట, భయపడకండి ఇది ఖచ్చితంగా మనం గెలుస్తామని చెప్పుకొచ్చారు, గెలిచారనమాట. రెండోసారి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో వరుసగా రెండోసారి ఏ రాష్ట్రంలో గెలిచిన పరిస్థితి లేదు, అంటే ఏ పవర్ఫుల్ లీడర్ లేకుండా ఉండే కదా. సో ఆ ప్రభావం ఉంది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి 209 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు తగ్గాయి, కానీ ఎంపీ సీట్లు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు లేకుండా 2004లో టీఆర్ఎస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని 36 సాధిస్తే 2009లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నా కానీ కాంగ్రెస్ ఎల్లో 33 సీట్లు సాధించింది. సో అది పెద్ద సంఖ్య కదా. సో ఆయన చరిష్మాకి అక్కడ అంటే ఆ మాటకు రాజకీయాల్లో సీట్లకే విలువ, ఎవరు సీట్లు గెలిపిస్తే వాళ్ళకి, అది రాజశేఖర రెడ్డికి ఉండేది. సో ఆ రోజు మన్మోహన్ సింగ్ తర్వాత ఎవరు అంటే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ సిద్ధంగా లేని రోజుల్లో ఎవరు ఆ రాజకీయం అన్నప్పుడు ప్రధానమంత్రి స్థాయి కాకపోయినా కానీ ఖచ్చితంగా రాజశేఖర రెడ్డికి జాతీయ కాంగ్రెస్లో ప్రాధాన్యత బాగా పెరిగి ఉండేది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వైఎస్ వర్ధంతి సందర్భంగా దస్పల్లా హోటల్లోనైతే వైఎస్ మెమోరియల్ జరుగుతుంది, ఒకసారి చూద్దాం అది. ఇప్పుడు కనుక చూస్తే వైఎస్ మెమోరియల్ కార్యక్రమం జరుగుతుంది సార్. అంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సన్నిహితులు మిత్రులు కూడా ఇప్పుడు ఎక్కువగా కూడా కనిపించడం లేదు, అసలు వాళ్ళు ఏమైపోయారు? సో రాజశేఖర రెడ్డి గారి మిత్రులు సన్నిహితులు అందరూ కూడా 2 సందర్భాల్లో కనిపిస్తారు. ఒకటి ఆయన జన్మదినము లేదా 2 వర్ధంతి. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రోగ్రాము గత 5-6 ఏళ్ళగా హైదరాబాద్లో నిర్వహిస్తూ వచ్చినారు. దీంట్లో ప్రధానమైన వాళ్ళు ఎవరంటే కేవీపీ రామచంద్రరావు గారు, రాజశేఖర రెడ్డి ఆత్మగా చెప్పబడ్డ కేవీపీ రామచంద్ర గారు, తర్వాత ఉండవల్లి గారు, తర్వాత రఘువీరారెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఏదో ఒక పుస్తకం తీసుకొస్తున్నారు. ఆయన మిత్రులను పిలిచి దసపల్లా హోటల్లో కానీ మరొక చోట కానీ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కూడా కేవీపీ గారి ఆధ్వర్యంలోనే దసపల్లాలో ప్రోగ్రాం జరుగుతూ ఉంది, ఒక పుస్తక ఆవిష్కరణ కూడా ఉందన్నమాట. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు అనమాట. మీరు అడిగిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక 10-12 మంది వరకు ఉంటారు. అందులో అటు వైసీపీ కానీ ఇంకో పార్టీ కానీ పోకుండా కాంగ్రెస్లో ఉండటమా లేక రాజకీయాలు వదిలేసిన వాళ్ళల్లో కేవీపీ గారు యాక్టివ్గా కాంగ్రెస్లోనే ఉన్నారు. తర్వాత రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారు, ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నారు ఆయన. ఉండవల్లి గారు మాత్రం రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు, కానీ రాజశేఖర రెడ్డికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటూ వస్తున్నారు. ఈ మధ్యలోనే 2-3 ఏళ్ల కిందట మనకు ఒట్టి వసంత్ కుమార్ గారు, ఆయనకు అత్యంత సన్నిహితుడు ఒట్టి వసంత్ కుమార్ గారు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆయన కూడా 2022-23 దాంట్లో వచ్చారు, నేను కూడా కలిసినాను, ఒట్టి వసంత్ గారిని కలిసినాను. తర్వాత ఇంకా ముఖ్యులలో ఇప్పుడు ప్రధానంగా అయితే వీళ్ళే కనిపిస్తారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చనిపోయారు, వాళ్ళ పిల్లలు వైసీపీలో ఉన్నారు. ధర్మన గారు కాంగ్రెస్లో వైసీపీలో ఉన్నారు. రాయలసీమకు సంబంధించి డిఎల్ రవీందర్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆయన ఇప్పుడు రాజకీయంగా నేను ఏ పార్టీలో లేనని చెప్పారు, కానీ కొద్దికాలం వైసీపీ, తర్వాత మన ఎన్నికల ముందు టీడీపీలో ఉన్నారు. ప్రధానంగా సాయి ప్రతాప్ గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకా అట్లాగే సైలెంట్ అయిపోయారు. ఆయన మాత్రం ఎక్కువ పెద్ద కనిపించారు, ఆయన హైదరాబాద్లో ఎప్పుడు కనిపించారు. అయితే రాజశేఖర రెడ్డి పేరుతో ఏదోటి ఆయన మిత్రులు మాత్రం ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉండి తర్వాత జగన్తో కూడా ట్రావెల్ చేస్తున్నవారు వైఎస్ఆర్సీపీలో ఎవరెవరు ఉన్నారు సార్? సో బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మనకు ప్రామినెంట్గా కనిపిస్తారు. తర్వాత రాయలసీమకు సంబంధించిన ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి కుటుంబం ఉంది, అనంతపూర్ నుంచి అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. తర్వాత పెద్దిరెడ్డి గారు అంత రాజకీయంగా సన్నిహితులేం కాదు ఆయనకి, మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి గారు. తర్వాత కందుల మనకి మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం ఉంది. సో దాదాపు అందరూ ఎక్కువ మంది వైసీపీలో ఉన్నారు. కొంతమంది మాగొండ శ్రీనివాసరెడ్డి ఇలాంటి వాళ్ళు సన్నిహితం కాకపోయినా కానీ రాజశేఖర రెడ్డి టైంలో ఎక్కువ కాలం ఉన్నారు. వాళ్ళు
తర్వాత ధర్మాన ప్రసాదరావు గారు వైసీపీలో ఉన్నారు. ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీకి వెళ్ళి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. అందరు ఏదో ఒక పార్టీలో అడ్జస్ట్ అయిపోయినారు. అయితే ఆయన సన్నిహితులు రఘువీరారెడ్డి గారు మాట్లాడిన బయట కూడా ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం ఆయన ఏం మాట్లాడారు ఈ సందర్భంలో. కుటుంబ సభ్యులు అదే తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆస్తుల గురించి వాళ్ళు పాకులాడుతూ ఉంటే కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అనే మాట అతను అన్నాడు. మళ్ళీ ఒక మెసేజ్ కూడా దానికి సంబంధించి మళ్ళీ అతను పంపినాడు నాకు. నిజంగా స్నేహం అనేటువంటిది కొడుకైనా కూతురైనా తల్లైనా తండ్రి అయినా ఎవరైనా ఆ కాటికి పోయే వరకు ఉంటుంది. కానీ కేవీపీ రామచంద్రరావు గారు స్నేహం అంటే ఎటువంటిదో, మిత్రులంటే ఎటువంటిదో ఈనాటికి కూడా చూపిస్తా ఉన్నారు. దాని ద్వారా ఆ స్నేహానికే కాదు, ఈరోజు అతను చేసినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారిని పిలిపించి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని పిలిపించి, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులను పిలిపించి, మళ్ళీ నా మిత్రుడు శ్రీధర్ బాబు మరో మంత్రిని పిలిపించి, చాలా మందిని అందరూ కూడా ఇక్కడ పిలిపించి రాష్ట్రంలో రైతుల పట్ల అతను తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా సంతోషాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఏఐసిసిలో హుడా గారు చైర్మన్గా, నేను కన్వీనర్గా ఆ రోజు తీర్మానాలు చేసినాం. రైతులకు సంబంధించి ఏం మేళ్లు చేయాలి అని చెప్పి. దురదృష్టం కేంద్రంలో ప్రభుత్వం రాలేదు. కానీ అక్కడ రాకపోయినా ఆ విషయాలను ఇక్కడ అతనికి ఉన్నటువంటి శక్తిలో మరి మా డిప్యూటీ చీఫ్. సో శివ సార్ ఇప్పుడు చూసాము, జనరల్గా మేబీ ఇప్పుడు రఘువీరారెడ్డి గారు మాట్లాడింది జనాల్లో ఉన్న మాట ఆయన మాట్లాడారేమో. రాజశేఖర్ రెడ్డి గారు గనక ఉండి ఉంటే ఈ విధంగా కుటుంబం విచ్ఛిన్నమయ్యేది. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కవిత బయటకు వెళ్ళిపోయారు, అంటే పార్టీ నుంచి బహిష్కరణ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా విభేదాలు ఉన్నాయి. ఏదైతే జగన్ షర్మిల ఏ విధంగా విడిపోయారో వీళ్ళు కూడా విడిపోయారా అన్న చర్చ వస్తుంది. అయితే జగన్ షర్మిల మధ్య ఇప్పుడు ఏదైతే అన్నా చెల్లెలు విడిపోయారో, ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఈ విధంగా అయ్యి ఉండేదా, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేదా అని? అంటే షర్మిలాని కవితని ఒకే కోణంలో చూడలేము. కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత విభేదాలు మొదలైనాయి. కవిత కేసీఆర్ ఉండంగానే పార్టీ వ్యతిరేకమైన స్టాండ్ తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది. షర్మిల వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టడం, 2 ఎన్నికల్లో అన్న కోసం 14-19 ఎన్నికల్లో పనిచేయటం, ఆ తర్వాత ఆయన గెలిచిన తర్వాత విభేదాలు రావటం. కవితకి ఓడిపోయిన తర్వాత విభేదాలు వచ్చాయి, షర్మిలకి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత విభేదాలు వచ్చాయి. ఈ 2 వేరుగా ఉండాలి. సహజంగానే చెప్తారు మర్రి చెట్టు కింద ఎవరు ఎదగరు అనేది. కానీ మర్రి చెట్టు నీడ కింద ఎన్నో జీవరాశులు ఉంటాయి. అటు కేసీఆర్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఈవెన్ చంద్రబాబు అయినా కానీ వీళ్ళందరూ కలిపి ఉంచే శక్తి ఒకటి ఉండాలి. ఆ శక్తి సహజంగా ఆ పర్సనాలిటీ, స్ట్రాంగ్ పర్సనాలిటీ నుంచి వస్తుంది. వీళ్ళందరూ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కొడుకు కాబట్టి భవిష్యత్తులో కూడా సమస్య రాదు ఆయనకి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం విడిపోయిన రోజు అందరికీ ఆశ్చర్యం అన్నమాట, ఇదేంటి రాజశేఖర రెడ్డి కుటుంబం కూడా విడిపోతుంది అనేది. అది జరిగింది, దానికి మనం ఏం చేయలేము. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగేదా అంటే అది హైపోథెటికల్, జరుగుతుందని చెప్పలేం, జరగలేమని చెప్పలేం. సహజంగా అయితే జరగకపోయి ఉండొచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డితో ఉన్న అటాచ్మెంట్, రాజశేఖర రెడ్డి వాళ్ళని ఏమంటారు ఎక్కడ పెడతారు అనే దాని మీద ఉండొచ్చు. అదే పరిస్థితి ఇక్కడ కవిత విషయంలో కూడా జరిగి ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ కూడా మీ చిన్న మనిషి కాదు, అంటే రాజకీయాలు పక్కన పెట్టిన ఆయన ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి వచ్చారు, ఒక రాష్ట్ర సాధన, మళ్ళీ ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రి కావటము, ఒక పార్టీ చేయటము, ఇవన్నీ మామూలు వ్యక్తిత్వం వాళ్ళు చేయగలిగినవి కాదు అవి. సో ఇక్కడ కవిత జరిగింది కాబట్టి అక్కడ షర్మిల జరగుండకపోద్దని చెప్పడం హైపోథెటికల్. కానీ నేనైతే పర్సనల్గా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కదా కుటుంబంలో. అసలు ఆ కుటుంబంలో జరగకూడని ఏమంటారు వివేకానంద రెడ్డి హత్య కానీ ఇలాంటివన్నీ జరగకుండా ఉండుండేవి అవి. సో ఒకదాని తర్వాత ఒకటి కొనసాగింపుగా జరుగుతూ ఉన్నాయి. ఆ పరిణామాలు లేకుండా ఉండేవి అనమాట. వాళ్ళందరినీ కట్టిపెట్టే శక్తి రాజశేఖర్ దగ్గర ఉండేది. అండ్ ఈరోజు రఘువీర గారు చెప్పారు, మంచి మాట చెప్పారు. మరణం తర్వాత కూడా స్నేహం ఉండడానికి కేవీపీ చెప్పారు. కేవీపీ అనుకోనంటే ఏ రోజైనా వైసీపీలోకి వెళ్ళి ఉండొచ్చు, లేక మరో పార్టీలో అనుకో రాజ్యసభ టికెట్ ఎవరైనా ఇస్తారు. కేవీపీ గారికి ఢిల్లీ స్థాయిలో అందరితో సంబంధాలు ఉంటాయి. కేవీపీ చాలా మందికి అవసరం, ఆయన ఆలోచన స్ట్రాటజీ అవసరం. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని పట్టుకొని ఉన్నారు. ఆయన ఉండబట్టే రాజశేఖర రెడ్డి పేరు ఈ 2 సందర్భాల్లో, జూలై 8 రాజశేఖర రెడ్డి పుట్టినరోజు,
సెప్టెంబర్ 2 చనిపోయిన రోజు. ఆ 2 సందర్భాల్లో ఏదో ఒక పేరుతో ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చి ఆయన మిత్రులని ఈరోజు మొదటిసారి తెలంగాణ కాంగ్రెస్ లీడర్షిప్ అంతా కూడా కనిపిస్తుంది. బట్టి విక్రమార్క రాజశేఖర రెడ్డికి ప్రధాన శిష్యుడు ఆయన. ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు ఆ రోజు కూడా మంత్రిగా చేస్తున్నారు. ఇంకెవరు చాలా మంది కనిపిస్తున్నారు స్టేజ్ మీద. అంటే చాలా కాలం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకుంటారు. గతంలో రాజశేఖర రెడ్డి పేరు తీయడానికి కూడా ఇబ్బంది ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకోవడం అనేది మంచి పరిణామంగా చూడండి. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత గత 3 సంవత్సరాలుగా కనుక చూస్తే ఏపీలో 0 సీట్లు వస్తున్నాయి కాంగ్రెస్కి. అంటే అటువంటి ఒక పటిష్టమైన నాయకత్వం లేకపోవటం వల్లేనా ఈ పరిణామం? నాయకత్వం కన్నా కానీ స్ఫూర్తి లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవదు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అనే ప్రచారం మీదనే అది 0 సీట్లు వచ్చింది. ఆ రోజు 2014 ఎన్నికల్లో బొత్స బ్రదర్స్, బొత్స అప్పలనాయుడు గారు, బొత్స సత్యనారాయణ గారు దాదాపు 45-46 వేల ఓట్లు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు గెలవలేదు, థర్డ్ ప్లేస్లో కానీ తెచ్చుకోగలిగారు. అట్లాగే పత్తికొండ, కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి నారాయణ రెడ్డి కూడా 40,000, 38,000 అంతా తీసుకొచ్చగలిగారు. రఘువీరారెడ్డికి మాత్రం 25-26 కన్నా లక్ష్మీనారాయణ వీళ్ళంతా వీళ్ళందరూ వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు. గెలుస్తుంది అనుకున్నప్పుడు పరిస్థితి వేరు, ఓడిపోద్ది అనుకున్నప్పుడు పరిస్థితి వేరు. అది పార్టీ ఒక రకంగా ఇర్రిలెవెంట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ అనేది ఇర్రిలెవెంట్ అయిపోయింది. ఈ పార్టీ ఇంకా ఇక్కడ లేదు అన్నట్టుగా తీసుకెళ్లారు. గత ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేశారు. షర్మిల కడప సీటుకు పోటీ చేయటం అది, కానీ వాళ్ళ బలం సరిపోలేదు. బహుశా షర్మిల నాయకత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా పూర్తిగా అంటే మనస్ఫూర్తిగా అంగీకరించే పరిస్థితి లేదు. అంటే ఒక యాక్సెప్టబిలిటీ ఉన్న లీడర్షిప్ వచ్చిన రోజు పరిస్థితులు మారుతుంది. ఇంకొకటి ఏంటంటే జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఢిల్లీలో పరిస్థితి మారితే దాని ప్రభావం రాష్ట్రాల్లో పడుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకున్నప్పుడు రాష్ట్రాల్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకు కావాల్సిన ఆర్థిక వనరులు లేకపోవడం కానీ మరో కారణం కానీ కేంద్రీకరించి ఒక 5 సీట్లను 10 చోట్లను పోటీ చేస్తే 2-3 చోట్ల గెలవచ్చు. అది అసాధ్యమైన విషయం కాదు. అలాంటి ప్లాన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో లేనట్లుంది. ఒక 10 స్థానాలు ఎంచుకొని ఒక ముందే ఒక 2-3 ఏళ్ల ముందు ఒక క్యాండిడేట్ని పెట్టుకొని అలా పని చేసుకుంటే గెలవచ్చు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది, గత ఎన్నికల్లో పెరిగింది. ముఖ్యంగా మొదటి నుంచి కాంగ్రెస్కి సపోర్ట్గా ఉన్న దళిత మైనార్టీ, ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ఎంపీల దగ్గర, ఎమ్మెల్యేల కన్నా కానీ ఎంపీల దగ్గరకు వచ్చేసరికి చాలా చోట్ల పడింది అది. సో భవిష్యత్తు వాళ్ళకి ఏమైనా ఆశాజనకు ఉంటుందేమో చూడాలి. నేను చెప్పినట్టుగా కేంద్రంలో కనుక పరిస్థితి అనుకూలంగా ఉంటే ఆ ప్రభావం రాష్ట్రంలో కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు చరిష్మా వాడుకొని వైఎస్ఆర్సీపీ అనేది ఆవిర్భవించింది. ఒకవేళ కనుక రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో ఎప్పుడైనా అసలు తను సొంతగా పార్టీ పెట్టుకోవాలి అనే ఆలోచన చేశారా? రాజశేఖర రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు. ఐ థింక్ 2004 గెలిచిన తర్వాత ఏమో చెప్పారనమాట. 99 ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచేసింది అనే ప్రచారం జరిగింది. ఎలక్షన్స్ అప్పుడు అంటే పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీఎం క్యాండిడేట్. ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందే రాజశేఖర రెడ్డి గారి ఇంటికి, బంజారాహిల్స్ ఇంటికి కొత్తగా ఏమంటారు రంగులు కొట్టారు. సో అది ఒక ఇండికేషన్ లాగా చూసుకున్నారు. ప్రభుత్వం మారుతున్నప్పుడు సచివాలయంలో ఫైళ్లు తగలబడతాయి. ఇది ఇప్పుడు జరిగింది, గతంలో కూడా జరిగింది. ఈ మధ్య కూడా ఫైళ్లు తగలబడ్డాయి. సో ప్రభుత్వం దిగిపోతున్నాం అనుకుని కొంతమంది వాళ్ళ ఫైళ్లు తగలబెట్టారని ఇంకా అనివార్యంగా అనుకున్నారు. కానీ ఫలితాలు వస్తే బలమైన ప్రతిపక్షంగా 92 సీట్లతో వచ్చింది, కానీ టీడీపీ గెలిచింది. అది దాని తర్వాత చాలా మంది చెప్పారు. ఎందుకంటే అప్పుడు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు. వాజ్పేయి గారు 96లో 13 రోజులు ఉన్నారు, 98లో 13 నెలలు ఉన్నారు, 99లో పూర్తి స్థాయిలో వాళ్ళు గెలిచారు. మేము ఈసారి 13 సంవత్సరాలు ఉంటామని చెప్తారు. అంటే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగుపడట్లేదు. ఆంధ్రప్రదేశ్లో గెలుపొంది వచ్చి పడిపోయాము. కాబట్టి సొంత పార్టీ పెట్టండి అని చెప్పి కొంతమంది నాకు సలహా ఇచ్చారు. కానీ నేను సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ మిత్రుడిగా, రాజీవ్ గాంధీ ఐఎమ్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ స్కూల్ అని చెప్తారు అనమాట, గాంధీ స్కూల్. ఆ అనుబంధంతో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారని చెప్పి ఆయన చెప్పారు. 2004లో కూడా ఓడిపోయి ఉంటే అప్పుడేమో ఆలోచించేవారేమో, కానీ ఆయన దగ్గర వచ్చిన చర్చను ఆయన కాదన్నారు. మనము కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, రాహుల్ గాంధీని పీఎం చేయాలని కూడా చెప్తారనమాట. రాజశేఖర్ రెడ్డి గారే గనక బతికి ఉంటే అసలు ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడేది కాదు తెలంగాణ. అది కూడా హైపోథెటికల్. ఒక తెలంగాణ ఉద్యమము రాజకీయాన్ని అంటే ఆయన ఉద్యమం రానిచ్చే అంత పరిస్థితి కూడా వచ్చేది కాదు అనేది. దేన్నైనా కొద్దికాలం ఆపగలుగుతారు. 96-98 నుంచి మొదలైన దాన్ని చాలా కాలం ఆపగలిగారు. ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న చిన్నారెడ్డి, ఆయన పేరుతోటి తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ అనుకుంటా దాని పేరు. తెలంగాణకు సంబంధించిన 25-26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి పోయారు కదా. అది కేసీఆర్ మొదలుపెట్టినప్పుడు, టీఆర్ఎస్ మొదలుపెట్టినప్పుడు అది జనాల్లో లేదు, ఒక రాజకీయంగా మొదలైంది. 2004 ఎన్నికల తరువాత అది జనాల్లోకి వెళ్ళటం బాగా ఎక్కువైంది. ప్రత్యేక తెలంగాణ అనే సెంటిమెంట్ రాజకీయం కాకుండా సాధారణ జనాల్లోకి పోయింది అనమాట. ఆ రోజు చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కూడా జనాలకు ఎక్కుతూ వచ్చింది. అది ఆ ప్రాంతంలో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడ్డుకుంటారంటే అది డౌట్ఫుల్. అయితే ఆయన ఒక మాట చెప్పారు, నేను తెలంగాణకు అడ్డము కాదు నిలువుగానే ఒక చోట అన్నారు. తెలంగాణలో ప్రచారం ముగిసి
రాయలసీమ నంద్యాల పోయినప్పుడు తెలంగాణకు వీసా తీసుకొని పోవాలని కూడా అన్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే రాష్ట్ర విభజన ఆగేది అనేదానికి అది కూడా నేను హైపోథెటికల్ అని చెప్తాను. కానీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఉంటే ఖచ్చితంగా వచ్చేది. అయితే రాజశేఖరుడు ఉన్నప్పుడు కనుక తెలంగాణ కనుక వచ్చి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది. అంతవరకు ఆయన చేయగలిగేవారు. ఆయన ఇక్కడ ఒక బలహీనమైన నాయకత్వము, ఎవరు బలహీన నాయకత్వం లేకుండా పార్టీ ఇక్కడ రాష్ట్రం ఏర్పడటంతో వాళ్ళు రాజకీయంగా 2 ఎన్నికల్లో ఏం చేసుకోలేకపోయారు. మామూలుగా ఒక రాష్ట్రం ఇచ్చినప్పుడు దాన్ని ఈజీగా పార్టీ గెలిచి ఉండాలి. ఎన్నికల ముందు కేసీఆర్ కూడా చెప్పారు, నేను విలీనం చేస్తానని కూడా చెప్పారు కదా. అవన్నీ లేకుండా ఆయన రాజకీయంగా చాలా చక్కగా చేసుకెళ్ళి ఉండేవారు. ఆ పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండేది. ఫైనల్గా రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తి అంటే ఏం చెప్పొచ్చు? జలగ్నం అనే రూపంలో రాజకీయంగా విభేదాలు ఉన్న ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఒక ప్రాజెక్ట్ దగ్గర పోయి చూసినప్పుడు రాజశేఖర్ అక్కడ కనిపిస్తాడు. వెనకబడ్డ ప్రాంతాల్లో అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలో కానీ కాలువలో పారే నీళ్లలో రాజశేఖర్ ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. దాన్ని సరే రాజకీయంగా కొన్నిసార్లు విమర్శించినా కానీ రాజశేఖర్ రెడ్డి కనుక ఆ రోజు 2005లో వరద నీటి ఆధారంగా జలయజ్ఞం అనే పదాన్ని మొదలు పెట్టకుండా ఉంటే అది ఎప్పటికీ అయి ఉండేది కాదు. అది ఎప్పటికీ అది కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనేది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళే. ఆ బతికిన ఆపరేషన్ చేయించుకున్న మనిషి బతికినంత కాలం అది గుర్తుపెట్టుకుంటారు, లేక ఆ కుటుంబం గుర్తుపెట్టుకుంటుంది. ఆ ఉద్యోగం ఫీజు రియంబర్స్మెంట్లో చదువుకున్న వ్యక్తికి మొదటి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుంది. రాజశేఖర్ ఫీజు చదువుకున్న తర్వాత రోజువారీ కష్టాలు ఇబ్బందులు పడిపోయి దాన్ని మర్చిపోతారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనిషి తొందరగా మర్చిపోతాడు. ఒకసారి సెటిల్ అయిన తర్వాత మర్చిపోతాడు. కానీ నీళ్ళు అనేది నిత్య ప్రవాహమైనది. ఆ జలం అనేది కనిపించినంత కాలం రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ శివ గారు. జనరల్గా అంటే రాజశేఖర్ రెడ్డి గారు కనుక ఉంటే ఇది అంటే అలా కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ సందర్భాలన్నీ కూడా నేను దాదాపుగా కూడా మీతో మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కూడా చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి నేను ప్రాణ స్నేహితులం అని చెప్పారు కదా. అవును, అంటే అంత వైరుధ్యం లేదు వాళ్ళ మధ్యలో. రాజకీయ పోరాటం ఉంది, చివరి 2-3 ఏళ్ళు కొంచెం పర్సనల్గా వెళ్ళారు, కానీ అంత ఒకరినొకరు దెబ్బ కొట్టిన రాజకీయాలు వాళ్ళిద్దరు చేయలేదు ఆ రోజు. సో ఆ పరిస్థితులన్నిటి గురించి కూడా మీరు చాలా క్లియర్గా చెప్పారు. సో చూస్తూ ఉన్నాం కదా, ఇవాళ కరెక్ట్గా కూడా ఇవాళకి 16 సంవత్సరాలైంది రాజశేఖర్ రెడ్డి గారు మనకి దూరమయ్యి. అయినప్పటికీ కూడా అందరి మదిలో కూడా ఆయన ఎప్పుడు గుర్తుండిపోతారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ వీటన్నిటి వల్ల కానీ అనేక, ఇప్పుడే మనం తెలుసుకున్నాం, శివారాచార్య గారు కూడా చెప్పారు, అప్పుడు ఆయన జల యజ్ఞంలానే చేశారు. చాలా ప్రాంతాలకి నీరు రావడానికి ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఆ ప్రాజెక్టుల ద్వారా నీరు వస్తూ ఉంది. ప్రతిసారి కూడా ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఇవాళ వర్ధంతి జరుగుతుంది, ఇవాళ మెమోరియల్ కార్యక్రమం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా పరిణామాలు అంటే రాజశేఖర్ రెడ్డి గారు గనక బతికి ఉంటే ఎటువంటి రాజకీయాలు గనక ఉండేవి, ఇంకా ఎటువంటి మంచి పనులు చేసే, ఇవన్నీ కూడా నేను పొలిటికల్ అనలిస్ట్ శివారాచార్య గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను. కీప్ వాచింగ్ యూర్ టీవీ.